నాస్తిక సమాజం ఆధ్వర్యంలో ఈరోజు స్వాభిమాన తిథికి ఇచ్చేసినటువంటి భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ ఫెడరేషన్ మరియు కమలాపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘం అంబేద్కర్ వాళ్ళందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పెళ్లి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా అలాగే సభాధ్యక్షత వహించాల్సిందిగా భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైక్ నరేషన్ వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మెదక్ జిల్లా నుండి భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో కులాంతర వివాహం చేసుకోవడం కోసం ఇచ్చేసినటువంటి పెళ్లి జంటను కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత నాస్తిక సమాజానికి నిత్యం అండగా ఉంటూ కమలాపూర్ మండలంలో మా మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమానికి తోడుగా ఉన్నటువంటి అడ్వకేట్ కలపటి మహేందర్ని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత నాస్తిక సమాజం సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి కరుణాకర్ని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కమలాపూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు నా పూల శ్రీనాన్న గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే టీఆర్ఎస్పీ కమలాపూర్ మండల అధ్యక్షుడు అన్న రాజ్ కుమార్ అని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్పీ మీడియా కన్వీనర్ కమలాపూర్ మండల నాయకుడు అన్న చిన్న వేణుగోపాలని వేదికని భారత నాస్తిక సమాజం వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి రవికుమార్ని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సింది కదా బైక్ గణేశాన్ని కోరుతూ ఈ పెళ్లి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రాకేష్. భారత నాస్తిక సమాజం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఈ సమావేశ పరిచయకర్త తమ్ముడు రాకేష్ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ అంబేద్కర్ భవనానికి కన్వీనర్ గా ఉన్నటువంటి నాయకుడు తమ్ముడు సునీల్ గారికి, అలాగే మాజీ నాయకుడు తమ్ముడు రాకేష్ ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, రాజ్ కుమార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అంతేకాకుండా అమ్మాయి తరఫున మనకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరుడు మన కప్ప వైపాల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు మన ఈ స్థానిక భారత నాస్తిక సమాజం స్థానిక నాయకులు మనోహరాన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంబేద్కర్ వాది అన్నా శ్రీనాథ్ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా వాస్తవ్యులు మేము బాల్యం నుంచి అన్నవాద ప్రసంగాలను చూస్తూ ఇంట్లో ఉన్నాం. మిత్రులారా, అందరికీ జై ఇన్సాన్, జై భీమ్, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. మిత్రులారా, ఈరోజు వందల సంవత్సరాలుగా మతవాదులు, మతోన్మాదులు, కులవాదులు మనకి కట్టుబాట్ల బానిసత్వాన్ని మన మెడకు వేసేశారు. ఆ క్రమంలో ఆ మత పెద్దలు పిలిచి వేలాది రూపాయలు ఇస్తేనే పెళ్లి అని, వాళ్ళ కాళ్ళు మొక్కితేనే పెళ్లి అని, అలాగే తినే బియ్యాన్ని తలపై పోసుకుంటేనే పెళ్లి అని, అర్ధరాత్రి ముహూర్తాలు చూసుకొని వారిద్దరి జాతకాలు కలవలేదని దొంగ రాత్రిలు పెళ్లిలు పెడుతూ అర్ధరాత్రి మెలకులతో ఉంటూ పెళ్లిళ్ళని చిందరవందరగా చేసేస్తూ ఉన్నారు. అమ్మాయిని ముసలి జాతకమని, అబ్బాయిని కప్ప జాతకమని, లేదంటే వీళ్ళది పామని, వాళ్ళది ముంగీసాని, అర్ధరాత్రి ముహూర్తాలని, అలాగే 6 నెలలకు ఒకసారి బ్రహ్మ ముహూర్తాలు ఉన్నాయని చెప్పి ఒకేసారి పెళ్లిళ్ళు పెడుతూ మనకి మెడకి ముహూర్తాలు అంటగడుతున్నారు. నిజానికి పెరియార్ రామస్వామి గారు చెప్పినట్టుగా ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవిస్తామని చేసుకునే ఒక సామాజిక ఒప్పందమే పెళ్లి. ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టబద్ధంగా 21 సంవత్సరాల వయసు నిండిన అబ్బాయి, 18 సంవత్సరాల వయసు నిండిన అమ్మాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి చట్టబద్ధత ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా మనకి హక్కులు కల్పించాడు. ఈరోజు ప్రభుత్వాలు కూడా పెళ్లి అంటే పూజారితోనో దండలు మార్చుకోనో తాళి కట్టుకుంటేనో లేకపోతే పరిశుద్ధ ప్రార్థనలు చేసి పెళ్లి కూడికలు చేస్తేనే పెళ్లి కాదు, చట్ట
సంతకం పెడితేనే పెళ్లి అని ప్రభుత్వాలు కూడా తేల్చి చెప్పేశాయి. కాబట్టి మిత్రులారా, దేశ విదేశాల్లో రకరకాల పెళ్లిళ్ళు కొనసాగుతూ ఉన్నాయి. ఆ పెళ్లిళ్ళలో అత్యుత్తమమైనటువంటి పెళ్లి దండల మార్పిడి పెళ్లి అని 1918లోనే పెరియరి వి రామస్వామి పిలుపునిచ్చాడు. ఆ తర్వాత 1923లో దీనికి జస్టిస్ పార్టీ చట్టం కూడా చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాటి బ్రిటిష్ పాలకుల నుంచి ఇప్పటి వరకు ఒక గొప్ప ఉన్నతమైన పెళ్లి జీవన విధానాన్ని మహనీయులు మనకు అందించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తన మొదటి భార్య చనిపోయి అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ల సూచన మేరకు, ఆప్తులు మిత్రుల సూచన మేరకు ఆయన ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి సబితా కబీర్ గారిని ఆయన దండల పెళ్లి ద్వారా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక్క ఆయనే కాదు, నాటి నుంచి నేటి వరకు అనేక మంది మహనీయులు ఈ దారిలో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వీటికి చట్టబద్ధత ఉంది. ఏ తాళి కడితే ఏ విధంగా అయితే పెళ్ళో దండలు మార్చుకొని ఈమెతో నేను కలిసి జీవిస్తానని 10 మంది ముందు ప్రమాణం చేసి తన మనస్ఫూర్తిగా సంతకం పెట్టి కలిసి జీవిస్తే అది పెళ్లి అవుతుంది. కాబట్టి ఇలాంటి పెళ్లిళ్ళు చాలా ఉన్నతమైన పెళ్లిళ్ళు, ఖర్చులు లేకుండా ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఆడంబరాలకు పోయి అనవసరపు వృధా ఖర్చులు చేసి మధ్యతరగతి పేద కుటుంబాలు 5-10 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించిన డబ్బునంతా కట్నం రూపంలో అమ్మాయి తల్లిదండ్రులు ఊడ్చిపెడుతున్నారు. అలాగే ఊరేగింపుల పేరుతో రకరకాల తంతులు నిర్వహిస్తూ పెళ్లికి ముందు ఒక ఫంక్షను, పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక తంతు, పెళ్లి అయిపోయాక రిసెప్షన్ ఒక తంతు, బట్టలు 1 నిమిషం 5 నిమిషాల కోసం బట్టలు, ఆభరణాలు, పూలు, అలంకరణలు, ఒకవైపు పర్యావరణ కాలుష్యము, వాతావరణ కాలుష్యము, అన్నము వృధా చేస్తూ ఆడంబరాలకు వెళ్ళి మధ్యతరగతి కుటుంబాలు ఒక 10 సంవత్సరాల ఆదాయాన్ని ఒక్కరోజు పెళ్లి పేరుతో వృధా చేసుకుంటున్నారు. ఇలాంటి వృధా చేసుకోవద్దని పెరియర్ రామస్వామి గారు సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్, ఎవరినో గౌరవిస్తూ కాదు, నిన్ను నువ్వు గౌరవిస్తూ నీ జీవితంలోకి వచ్చేటువంటి వ్యక్తిని గౌరవిస్తూ పెళ్లిని చేసుకోవాలని, అవే నిజమైన ఆదర్శవంతమైన పెళ్లిళ్ళని ఆ రోజు చెప్పారు. మనం కూడా పుక్కిడి పురాణాల్లో చూస్తూ ఉంటాం. ఇద్దరు కలుసుకుంటే పెళ్ళైపోయినట్టుగా, చెయ్యి పట్టుకుంటే గాంధర్వ వివాహం జరిగినట్టుగా, ఉంగరం పెట్టుకుంటే పెళ్ళైపోయినట్టుగా, ఇలా అనేక రకమైన పెళ్లిలను మనం చూసాము. ఈ పెళ్లి నల్ల చొక్కా వేసుకొని పెరియర్ రామస్వామి గారు చూపించినటువంటి పెళ్లి. ఈ పెళ్లిని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యతరగతి పేద కుటుంబాలు, ఇప్పుడే ఆర్థికంగా స్థిరపడుతున్న కుటుంబాలు పెళ్లి పేరుతో వృధా ఖర్చులు పెట్టుకోకుండా, ఏ తంతులు ఆచార వ్యవహారాలు పాటించకుండా, ముహూర్తాలతో సంబంధం లేకుండా, చాదస్తంతో సంబంధం లేకుండా మనిషిని గౌరవించే పెళ్లిల వైపుగా నడవాలని భారత నాస్తిక సమాజం నుంచి పిలుపునిస్తా ఉన్నాం. నేను కూడా 11 సంవత్సరాల క్రితం ఇలాంటి పెళ్లినే చేసుకున్నాను. ఇటీవల నిన్న కూడా స్టేషన్ గన్పూర్ దగ్గర ఒక పెళ్లి చేశాము. అంతకుముందు ములుగులో ఒక పెళ్లి చేశాము. దానికంటే ముందు సిద్దిపేటలో ఒక పెళ్లి చేశాము. ఇది 109వ పెళ్లి భారత నాస్తిక సమాజం నుంచి నేను స్వయంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వహిస్తున్నటువంటి పెళ్లి. మరి ఈరోజు సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి కరుణాకర్ తమ్ముడు, అన్న నేను కరోనా సందర్భంలో కులాంతర పెళ్లి చేసుకున్నాను, ఎస్టీ లంబాడి అమ్మాయిని. కానీ నా స్నేహితుడిని అలా దొంగచాటుగానో, లేకపోతే ఒక పూజారి ముందో, ఒక గుడి ముందో, ఒక రాతి విగ్రహం కూడా దండలు మార్చుకొని అక్కడ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మనం 10 మంది సమక్షంలో పెళ్లి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నీ ఆధ్వర్యంలో భారత నాస్తిక సమాజం బ్యానర్తో పెళ్లి జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి సిద్దిపేట నుంచి తమ్ముడు కరుణాకరు ఈ జంటను తీసుకోవడం రావడం జరిగింది. వాళ్ళ సోదరుడు మైబాల్ కూడా, అన్నా మీరు ఎంత దూరం ఉన్నా మీ దగ్గరికి వస్తాము, మీ ఆధ్వర్యంలో మన బ్యానర్తో నల్ల చొక్కా వేసుకొని పెరియారు చూపిన దారిలో ఈ జంట ఒక్కటవ్వాలని కోరుతున్నామని చెప్పారు. మేము మొదట ఇక్కడే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పెట్టాలనుకున్నాము. కానీ స్థానిక అంబేద్కరిస్టు మిత్రుడు, అడ్వకేటు, యువ అడ్వకేటు అయినటువంటి కలపటి మహేంద్ర అన్న, అలాగే సి పుల్లసీనన్న, ఇక్కడే ఉన్నటువంటి వేణు, ప్రవీణ్, రాజు, కిరణ్, రాజ్ కుమార్, వీళ్ళందరికీ అన్న ఇక్కడ ఒక అంబేద్కర్ భవనం ఉంది. ఈ అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ చూపిన దారిలో ఈ దండల పెళ్లి జరగడం చాలా బాగుంటుందని చెప్పి వెన్యూని ఇక్కడికి మార్చి ఇక్కడ పెళ్లి చేస్తా ఉన్నాం. ఈ పెళ్లి కార్యక్రమంలో భాగంగా మొదటగా ఇక్కడే సెంటర్లో ఉండి అనేక పోరాటాలు చేసి స్థాపించుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల నూతన కాబోయే దంపతులు వేయడంతో ఈ పెళ్లి ప్రక్రియ మొదలైంది.
అక్కడ నుంచి స్వాభిమాన ర్యాలీ చేస్తూ ఇక్కడికి చేరుకున్నాము. మరి వేదిక మీదకి నన్ను ఆహ్వానించినటువంటి విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాకేష్కి, అలాగే దీనిని ప్రపంచానికి చాటడం కోసం వీడియో తీస్తున్నటువంటి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రచార కార్యదర్శి బైరి అచ్యుత్ రాజ్కి, ఈ పెళ్లి మొదటినే పాట పాడి గొప్ప అంబేద్కర్ పాట ద్వారా ఈ పెళ్లిని ప్రారంభించడానికి వంటి వంశీ లెనిన్కి, అలాగే మంచి మనసుతో ఇక్కడికి అనుకోకుండా అరగంట క్రితమే చెప్పిన గంటలో ఈ ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ, అంతేకాకుండా కుల నిర్మూలన పెళ్లిళ్ళ సామాజిక చైతన్య పెళ్లి వేదిక కన్వీనర్గా ఉంటూ నా జీవిత భాగస్వామిగా ఉంటూ పెళ్లిళ్ళు చేసే ప్రతి చోటుకు వస్తూ ఆడగా తోడుగా ఉంటున్నటువంటి నా జీవిత సహచరి సుజాత గారికి, ఇక్కడున్న అందరికీ పేరు పేరున నాస్తిక సాంస్కృతిక ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు మిత్రులు మన దీపకుకి దండ అందించాల్సిందిగా కరుణాకర్ని కోరుతా ఉన్నాను. అలాగే అమ్మాయికి దండను అందించాల్సిందిగా మిత్రుడు మైపాల్ గారిని కోరుతా ఉన్నాను. నేను అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. మాకు ఆ అమ్మాయి మా ఇంట్లోకి రావడం ఎలాంటి అభ్యంతరం లేదు, మా గుండెల్లో పెట్టుకొని కూతురులా చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడికి రావడానికి మాత్రము వాళ్ళ కుల కట్టుబాట్లు లేదా వాళ్ళ కుల పెద్దలు కాస్త ఏదైనా ఇబ్బంది పెడతారేమో అని అనడంతో వాళ్ళు రాలేకపోయారు. అలాగే అమ్మాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు ఇష్టం లేదు, కానీ తాను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. దాంతో అబ్బాయి కూడా ఒక మెడికల్ షాప్ నడిపిస్తూ మరో ఇద్దరికి ఉపాధినిస్తూ, అమ్మాయి కూడా ఉన్నత చదువులు చదువుతూ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కలిసి జీవించాలనుకుని 23 ఏళ్ళు 22 ఏళ్ల వయసు ఉన్నటువంటి వీరిద్దరూ ఇంటర్మీడియట్ నుంచి కలిసి చదువుకుంటూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. మరి మెదక్ జిల్లా మెదక్ మండలానికి సత్యనారాయణ కాలనీకి చెందినటువంటి అమ్మాయి, అలాగే గజ్వేల్ మండలము సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడి ఈరోజు మనందరి సమక్షంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా చెప్పాలి. వర్ధిల్లాలి కులాంతర పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. ఇప్పుడు మొదటగా అబ్బాయి మెడలో దండ వేసి ఆ అబ్బాయిని తన జీవిత భాగస్వామిగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. నువ్వు కాస్త హైపునకు బాగా వంగాలని. నవ్వు కొంచెం తక్కువైతే నేను చెప్పండి, బాగా నమ్మాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు అమ్మాయి మెడలో దండ వేసి తన జీవితాంతం తన తోడు నీడగా ఉంటారని ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి కులాంతర పెళ్లిళ్ళు. ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులు కులం కారణంగా ఈ పెళ్లికి రాలేకపోయారు. ఈ సమాజంలో మనుషులని వేరు చేస్తూ మత ఉన్మాదులు కులాలను పుట్టించారు. ఆ కులాలు కొనసాగాలని, కులంలోనే పెళ్లికి జరగాలనే దుర్మార్గపు సంస్కృతిని నెలకొల్పారు. అది పోవాలి. ఒకే కులంలో పెళ్లిళ్ళు జరిగితే మందబుద్ధి కలిగిన పిల్లలు పుడతారు. ఒకే రక్త సంబంధంలో పెళ్లిళ్ళు చేసుకుంటే చైతన్యం లేని పిల్లలు పుడతారు. ఇలాంటి కులాంతర పెళ్లిళ్ళు చేసుకుంటే ఎంతో ఉత్సాహవంతులైన పిల్లలు, చైతన్యవంతులైన పిల్లలు పుడతారు. కాబట్టి అందరూ కులాంతర పెళ్లిల దిశగా ఆలోచించాలని, ఈ మధ్య కాలంలో కులాంతర పెళ్లిళ్ళు ఇష్టం లేని వాళ్ళు అనేక దుర్మార్గాలకు ప్రయత్నిస్తున్నారు. అలాంటిది పోవాలని కోరుతున్నాము. మరి మన మధ్య ఇంకో కులాంతర పెళ్లి చేసుకున్నటువంటి కరుణాకర్ ఉన్నాడు. తమ్ముడికి కూడా ఇటీవలే 2 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అలాగే మన మధ్య ఉన్నటువంటి జన్ను వేణుగోపాల్ కూడా సోనియాని అమ్మాయిని కులాంతర పెళ్లి చేసుకున్నాడు. ఈ అంబేద్కర్ భవనం చుట్టుపక్కల కూడా ఈ పక్కనే ఒక సోదరుడు పూజారి, ఈ ఊరు పెద్ద పూజారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో అదొక పెద్ద సంచలనము. మా ఊర్లో కూడా ఒక వెలుమ దొరకు సంబంధించిన కూతుర్ని ఉమ్మర్ అబ్బాయి చేసుకున్నాడు. అలాగే రెడ్డి అబ్బాయి గౌడ అమ్మాయిని చేసుకున్నారు.
ఆరోళ్ళ అమ్మాయిని గౌండ్ల అబ్బాయి చేసుకున్నాడు. ఈ చుట్టుపక్కల ఎంతో చైతన్యం ఉన్నటువంటి ప్రాంతము. ఇలాంటివి మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ సమాజాన్ని కూడా కోరుతున్నాము. మిత్రులారా, ఎక్కడ కులాంతర పెళ్లి జరిగినా మీరు వెళ్ళాలని, అలాగే ప్రభుత్వం కూడా ఇటీవల ఇంతకుముందు 50,000 రూపాయల సహాయం అందించేది కులాంతర పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అది 2,50,000కి పెంచారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన ఉద్యమం తరఫున, భారత నాస్తిక సమాజం తరఫున ప్రభుత్వానికి ఉద్యమాభివందన తెలియజేస్తా ఉన్నాం. ఇంతే కాకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అది కూడా దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే పెళ్లి జంటకి 5 లక్షలు ఇవ్వాలి. వీళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి. అంతేకాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో లేదా మండల హెడ్ క్వార్టర్లో కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ కుల నిర్మూలన కాలనీని నిర్మించాల్సిందిగా ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి. కులరహిత సర్టిఫికెట్లను ఇచ్చేటువంటి దిశగా ప్రభుత్వం అనుమతి చేయాలి. ఇటీవలనే తమిళనాడులో ఒక వ్యక్తికి కులం లేకుండా సర్టిఫికెట్ ఇచ్చారు. మా సోదరులు ఎంతో మంది కులరహిత సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వాలు స్పందించడం లేదు. మేము కులం పోగొట్టడం కోసం కులాంతర పెళ్లి చేసుకుంటే అనివార్యంగా అబ్బాయి కులమే మా పిల్లలకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం పోవాలని మేము కులాన్ని జయించాము. మా పిల్లలకి కూడా కులం లేని సర్టిఫికెట్ ఇవ్వాలని సందర్భంగా కోరుతూ, మరి ఈ జంట నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, వాళ్ళిద్దరి తల్లిదండ్రులని గొప్పగా చూసుకోవాలని, వాళ్ళ పిల్లలని కూడా అభ్యుదయ భావాల వైపు నడిపించాలని, కులాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వీళ్ళు రేపటి రోజున కుల నిర్మూలన పెళ్లిలలో పాల్గొనాలని, అలాగే బుద్ధుడు, పూలే, పెరియారు, అంబేద్కరు, నారాయణ గురు, సాహు మహారాజు లాంటి ఎంతోమంది మహనీయులు చూపించిన దారిలో వీళ్ళు నడుస్తూ సాంప్రదాయాలను కూలదాలి. అంతేకాకుండా ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించి ఒక శాస్త్రీయ సమసమాజం దిశగా వెళ్ళాలని భారత నాస్తిక సమాజం తరఫున కోరుతూ, ఇద్దరితో వీళ్ళు దండల మార్పిడి పెళ్లి పూర్తయింది. వర్ధిల్లాలి కులాంతర పెళ్లిళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ప్రమాణ పత్రం మీద సంతకం చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సాక్షి సంతకం పెట్టడంతో ఈ పెళ్లి ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరము నేను మరియు సుజాత ఈ నూతన దంపతులకి శాల్వాతో సన్మానం చేయాలనుకుంటున్నాము. ఇది మీరు చదవాల్సి కోరుతున్నాను. తేదీ 7/6/20 ఈ రోజున కప్ప దీపక్, వయసు 23, తల్లి సత్తమ్మ, తండ్రి బాలరాజు, నివాసం సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలము, క్యాసారం గ్రామ నివాసమైన నేను, ధర్మాకర్ శృతి, వయసు 22, తల్లి అమృత, తండ్రి ధనరాజు, స్వస్థలం మెదక్ జిల్లా, మండలము గ్రామము సత్యానగర్ అను నేను ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవించాలని భావించి ఈరోజు భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో స్వాభిమాన పద్ధతిలో దండల పెళ్లి ద్వారా ఒక్కటవుతున్నామని ప్రకటిస్తున్నాము. కులమతాలకు అతీతంగా సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు, ఆచారాలకు వీడి మనిషిని మనిషి గౌరవిస్తూ బుద్ధుడు, పూలే, అంబేద్కర్, పెరియార్ చూపిన దారిలో ఒక్కటవుతూ శాస్త్రీయ సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. మొదట అమ్మాయిని సంతకం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరూ ఒకసారి మరొకసారి చెప్పండి. తర్వాత అబ్బాయిని సంతకం చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మైపాల్ని సంతకం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత కరుణాకర్ని సంతకం చేయాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడు ఇవన్నీ అందరికీ ఇవ్వాలి. వరుసగా వాళ్ళపై కరుణాకర్, తర్వాత వంశీలేను, తర్వాత కలపటి మహేంద్రన్న, అడ్వకేట్ మహేంద్రన్న, తర్వాత నాస్తిక్ రాకేష్, వంశీలేను, వేణుగోపాల్ అన్న,
జన్ను వేణుగోపాల్, అలాగే శ్రీకాంత్ అన్న, శ్రీకాంత్ అన్న, తర్వాత రాజ్కుమార్ అన్న, రాజ్కుమార్, తర్వాత అచ్యుత్ రాజు సిద్ధంగా ఉండాలి. అచ్యుత్ రాజ్, ఆకనపల్లి శ్రీకాంత్, ఇంత తమ్ముడు గాండ్ల సుజాత, తర్వాత మిగతా అందరు కూడా శ్రీనివాసనం అన్న. పట్టుకోండి.